దేవుని వాక్యంలోకి వెళ్దాం. యూదా పత్రిక 1:3. ప్రియులారా, మనకందరికి కలిగిన రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. చాలు. పరిశుద్ధులందరికీ ఒక్కసారి అనుగ్రహింపబడిన బోధ, మనందరికీ కడవరి కాలంలో యందు ప్రత్యక్షపరచబడబో రక్షణ మనందరికీ కలిగినట్లు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన ఈ బోధ నిమిత్తము మనం అందరము పోరాడాలని ప్రభు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వారం కొన్ని నెలలుగా ఈ అపోస్తలులు, ప్రవక్తలు ప్రకటించినటువంటి ఈ బోధను మనం నేర్చుకుంటున్నాం. ఒక విశ్వాసి ఎలాగైతే పరలోక రాజ్యానికి సిద్ధపడతాడో, ఎంతవరకు అవసరమో అనే విషయాలు కొన్ని, ఇంకా చాలా సంగతులు గలవండి, కొన్ని విషయాలు మాత్రమే నేను చెప్పుకుంటూ వస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు ఉన్నాయి, అనేక అంశాలు ఉన్నాయి. కానీ వీటి ద్వారా ఒక వ్యక్తి సంపూర్ణతలోనికి ఎదుగుతాడు, ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు సిద్ధపడతాడు అనేటువంటి ఒక ఆలోచన కలిగి కొన్ని అంశాలు మాత్రమే తీసుకొని బోధించడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి ఈ బోధ? దీనికి మనం పెట్టింది ఏంటిది? ఇది అపోస్తలు, ప్రవక్తలు మనకు అనుగ్రహించిన బోధ. ఎవరి ద్వారా కలిగింది? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కలిగిన బోధ. దాన్ని అపోస్తలు, ప్రవక్తలు మనకు ప్రకటించారు. ప్రాముఖ్యమైన కొన్ని అంశాలుగా మనం దీన్ని తీసుకొని కొన్ని అంశాలుగా మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవి మాత్రమే కాదు నాన్న, ఇవి మాత్రమే కాదు. ఎప్పుడు చెప్తున్నాను, మత్తయి సువార్త మొదలుకొని యూదా పత్రిక వరకు ఎన్ని సంగతులైతే వ్రాయబడి ఉన్నాయో అన్ని సంగతుల ప్రకారం, ప్రతి వాక్య ప్రకారం మనం జీవించినట్లయితేనే పరలోకం వెళ్తాం. ఆమేన్, హల్లెలూయా. నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఓకేనా? మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పోయిన వారంలో నిరీక్షణ గురించి మనము నేర్చుకున్నాం. ఓకేనా? ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 6:1-2 వాక్యాలు చదువునానా? నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును పునాది మరలా వేయక. ఆమేన్, హల్లెలూయా. ఇదే పునాది అన్నారు. పునాది సిద్ధాంతాలు అంటారు. వీటిని ఏమంటారు నాన్న? పునాది సిద్ధాంతాలు. అపోస్తలు, ప్రవక్తలు వేసిన పునాది, వారిచ్చిన బోధ అని పరిశుద్ధులు అనేకులు మన తండ్రులు మనకు నేర్పించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు హస్త నిక్షేపణ గురించిన బోధ మనం నేర్చుకున్నాం. తర్వాత సంపూర్ణత అని, నిరీక్షణ అని కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు అదే వాక్య భాగంలోంచి మృతుల పునరుత్థానం. ఏంటి నాన్న? మృతుల పునరుత్థానం అంటే అర్థం ఏంటిది? చనిపోయిన వారు తిరిగి లేచుట. ఏంటి మృతుల పునరుత్థానం అంటే? చనిపోయిన వారు తిరిగి లేపబడట. ఇది ప్రభువైన యేసుక్రీస్తు తానే మృతుల పునరుత్థానం గురించి తెలియజేశాడు. మృతుల పునరుత్థానము ఉన్నది. నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. నేను సజీవులకే దేవుడను గాని మృతులకు దేవుడను కాను అన్నాడు. మృతులు అంటే చనిపోయిన వారు, పునరుత్థానం అంటే తిరిగి లేచిన వారు, పునరుత్థానం అంటే తిరిగి లేపబడిన వారు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను ఎందుకన్నాడు? వారు తిరిగి లేచారు, వారు విశ్రాంతిలో వారున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మృతుల పునరుత్థానం గురించి పాత నిబంధన పరిశుద్ధంలో చెప్పబడింది, పాత నిబంధన పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. క్రొత్త నిబంధనలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. అంత మాత్రమే కాదు, అపోస్తలులు మరీ ఎక్కువగా మృతుల పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చారు. మీరు దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1-2 వాక్యాలు చదువునానా?
ఆ కాలమందు ఆ, నీ జనుల పక్షంన నిలుచున్నట్టి ఆ, మహాధిపతియగు మికాయేలు వచ్చును. ఆ, అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలము మొదలుకొని ఆ, ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలుగునంత ఆపద కలుగును. ఆ, అయితే నీ జనులలో గ్రంథమునందు ఆ, దాఖలైన వారెవరో ఆ, వారు తప్పించుకొందురు. ఆ. మరియు సమాధులలో నిద్రించు అనేకులు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. మేల్కొనెదరు. కొందరు నిత్య జీవము కొందరు అనుభవించుటకును, నిత్య జీవం అనుభవించుటకు, కొందరు నింద పాలగుటకును, ఆ, నిత్యముగా ఏయులగుటకును ఆ, మేలుకొందురు. ఆమెన్. హల్లెలూయా. అక్కడనేమో మేల్కొందురు అన్నది, ఇక్కడనేమో పునరుత్థానం చెందుదురు అన్నాడు. అర్థమవుతుందా? అది పాత నిబంధన కొత్త నిబంధనకు తేడా. సమాధుల్లో ఉన్నవారు ఏమవుతారట నాన్న? మేల్కొంటారు, అంటే లేపబడతారు. ఎందుకు? కొందరు నింద పాలగుటకు, నిశ్చయముగా హేయులగుటకు, అనగా నిత్య నరకానికి వెళ్ళుటకు. మరికొందరు నిత్య జీవము అనుభవించుటకు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనకి పాఠం ఏం చెప్తుంది? మృతుల పునరుత్థానం ఉంది. దీన్ని చాలా మంది నమ్మట్లేదు. దీన్ని చాలా మంది తిరిగి లేస్తారు అనేటువంటి దాన్ని చాలా మంది నమ్మట్లేదు. 1 కొరింథీ 15వ అధ్యాయం చాలా సంగతులు చెప్పబడ్డాయి. చదువున నా మాటలు 12 నుంచి చాలా సంగతులు ఉంటాయి, కానీ 12వ వాక్యం 21వ వాక్యం చదువు. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ఆ, ప్రకటింపబడుచుండగా ఆ, మీలో కొందరు ఆ. మృతుల పునరుత్థానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. 21వ వాక్యం చదువు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను ఇది గనుక నా తెలివి, ఇది తెలివి జ్ఞానం. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే ఆ, మృతుల పునరుత్థానము కలిగెను. అందరూ ఆమె చెప్పండి గట్టిగా. ఆమెన్. హల్లెలూయా. మనుషుని ద్వారా మరణం వచ్చింది కనుక ఈ మనుషుని ద్వారానే మరల ఏం జరగాలనా? మృతుల పునరుత్థానం జరుగుతుంది. అంటే అందరు ఏమవుతారు? లేపబడతారు. మృతులు నిద్రించిన వారు, క్రీస్తునందు నిద్రించిన వారు, క్రీస్తుని ఎరగక చనిపోయిన వారు, మృతులైన వారు ఏమవుతారట? వీళ్ళు ఇద్దరు లేపబడతారు. మృతుల పునరుత్థానం ఎన్ని విధాలుగా ఉన్నది నాన్న? 2 విధాలు. మృతుల పునరుత్థానం ఎన్ని విధాలుగా ఉంది నాన్న? 2 విధాలు. 2 విధాలు. వరుసలు వేరు, మళ్ళా 7 వరుసలు. మృతుల పునరుత్థానం వరుసలు ఎన్ని నాన్న? 7 వరుసలు. ఎన్ని విధాలుగా ఉంది? 2 విధాలుగా. ఒకటి జీవ పునరుత్థానం, ఒకటి తీర్పు పునరుత్థానం, అనగా నిత్య నరకం. నిత్య నరకం. అందరూ లేస్తారు. అందరూ లేస్తారా? అందరూ లేస్తారు. చనిపోయిన ప్రతి ఒక్కడు లేస్తాడు. దానియేలు ఏమన్నా? కొందరు నింద పాలగుటకును, నిశ్చయంగా హేయులగుటకును, మరికొందరు నిత్య జీవము అనుభవించుటకు. ఆమేన్. అందరు లేస్తారా లేదా? అందరు లేస్తారు. అందుకని మృతుల పునరుత్థానం 2 విధాలు. ఒకటి జీవ పునరుత్థానం, 2 మరణ పునరుత్థానం, అనగా తీర్పు పునరుత్థానమే మరణ పునరుత్థానం. నిత్య నరకం. మీరు చెప్పాలి అందరికీ. అర్థమవుతుందా? మీరు చెప్పాలి. ఇక్కడ నేర్చుకున్న ఈ ఉపదేశాన్ని అందరికీ మీరు చెప్పాలి. చనిపోతే ఏమవుతాము అని అనుకుంటున్నావు? తప్పక లేపబడతావు అన్నా, లేపబడతావు ఒకరోజు. చనిపోయిన వారు పునరుత్థానం చెందే దినం ఒకరోజు ఉంది. మృతుల పునరుత్థానం ఉంది. తిరిగి లేపబడతారు. యేసు ప్రభు దేవుడు రక్షకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది, నీతిగా పరిశుద్ధంగా జీవించిన వారు, క్రియల ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారు, వారు పరలోకానికి వెళ్తారు, నిత్య జీవాన్ని అనుభవించడానికి వెళ్తారు. ఇదేది లేకుండా, యేసు ప్రభు నమ్మక, క్రియలు లేకుండా, మంచి లేకుండా, ఇంకా అక్రమంలో, ఇంకా పాపంలో బ్రతికితే నిత్య నరకం వెళ్తావు. యుగాలు కాలుతావు. యుగాలు ఎలాగైతే ప్రభుత్వం జీవిస్తావో అలాగనే యుగాలు నిత్య నరకంలో కాలుతావు. జాగ్రత్త, జాగ్రత్త అని చెప్పాలి. జాగ్రత్త. యేసుప్రభుని నమ్ముకొని ఎందుకు నాన్న? నేను అదే చెప్తున్నాను, నా బాధ ఇదే. యేసుప్రభుని నమ్ముకున్నావు కదా బిడ్డ, క్రియలు లేకపోతే ఎట్లా నాన్న? నమ్ముకున్న నీలో క్రియలు ఉండాలి. నమ్ముకున్న నీలో క్రియలు ఉండాలి. క్రియలు లేకపోతే మృతుల పునరుత్థానంలో పాలు పొందుతావు, కానీ నరకానిక పరలోకానిక నువ్వే తెలుసుకో. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? మృతుల పునరుత్థానం అనేది ఉన్నది. మృతుల పునరుత్థానం అనేది ఉన్నది. క్రీస్తు నందు నిద్రించిన వారు లేపబడతారు పరలోక రాజ్యానికి. నీతిగా బ్రతికిన వారు, పరిశుద్ధంగా బ్రతికిన వారు, మంచి క్రియలు చేసిన వారు పరలోకానికి వెళ్తారు. పరిశుద్ధులు, నీతిమంతులు, నీతి క్రియల ద్వారా నీతిమంతులైన వారు సంపూర్ణులు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. అక్రమంలో, పాపంలో బ్రతికిన వారు నిత్య నరకానికి వెళ్తారు. యుగాలు అగ్నిలో కాలుతారు.
ఈ నీతిమంతులు యుగాయుగాలు పరలోకంలో ప్రభుతో పాటు నిత్య జీవాన్ని, నిత్య విశ్రాంతిని పొందుతారు. ఆమేన్, హల్లెలూయా. ఇది మృతుల పునరుత్థానం రెండు విధాలుగా ఉంది: జీవ పునరుత్థానం, మరణ పునరుత్థానం. ఓకే, అర్థమైంది కదా? రైట్. ఎవరు ఈ పునరుత్థానంలో పాలు పొందుతారు? అర్థమవుతుందా? ఎవరు ఈ పునరుత్థానంలో పాలు పొందుతారు? కొన్ని ప్రాముఖ్యమైన విషయం, చాలా సంగతులు నేను దీని గురించి కొన్ని సంవత్సరాలుగా చెప్పుకుంటూ వస్తున్నాను. ఎందుకు దాదాపుగా నేను ఇది ఈస్టర్లో చెప్తాను. కొన్ని సంవత్సరాలుగా నేను చెప్పుకుంటూ వస్తున్నాను నాన్న. ఈ రోజు మరికొన్ని అంశాలు నేను మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా మీరు గ్రహించండి, గమనించండి. దాని ప్రకారం బ్రతుకుటకు తీర్మానించుకోండి. ఆమేన్, హల్లెలూయా. నేనైనా మీరైనా మనందరం దేవుని వాక్యానుసారంగా బ్రతుకుటేకే మనం తీర్మానించుకోవాలి. ఎలాగో పడితే అలాగ బ్రతికి నేను పరలోకం పోతానంటే భ్రష్టులకు పరలోకం లేదు. భ్రష్ట హృదయాలు, కఠిన హృదయాలు మారిపోవాలి. చెప్పండి గట్టిగా ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. రైట్. ఎవరు పునరుత్థానములో పాలు పొందుతారు? మొదటిగా అపోస్తుల కార్యాలు 24వ అధ్యాయం 15వ వాక్యం. ధర్మశాస్త్రమందును, అదే 14:15. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నయన్నీయు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకు, చూసారా, నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఈ పునరుత్థానంలో పాలు పొందుతారట? ఒకటి, నీతిమంతులకు అనీతిమంతులకు ఏమున్నది నాన్న? మృతుల పునరుత్థానం ఉన్నది. ఇప్పుడు నీతిమంతులు ఎక్కడికి వెళ్తారు నాన్న? జీవ పునరుత్థానంలో పాలు పొందుతారు. అనగా ఎక్కడికి వెళ్తాడు? నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు, పరలోకంలో ప్రభుతో పాటు ఉంటాడు. అనీతిమంతుడు ఎక్కడికి వెళ్తాడు? అందుకని ఇప్పుడు చెప్పాను, అనీతిమంతులకు నీతిమంతులకు ఇద్దరికి ఉన్నది పునరుత్థానం. వీరిద్దరు పునరుత్థానంలో పాలు పొందుతారు. కానీ జీవ పునరుత్థానంలో ఎవరు పాలు పొందుతారు? మరణ పునరుత్థానంలో ఎవరు పాలు పొందుతారు అనంటే, నీతిమంతులు జీవ పునరుత్థానంలో పాలు పొందుతారు. అనీతిమంతులు అక్రమములో, పాపములో, పనికి మాలిన వ్యవహారాల్లో బ్రతుకుతున్న వారు మరణ పునరుత్థానం, తీర్పు పునరుత్థానంలో వారు పాలు పొందుతారు. యుగాలు నిత్య నరకంలో కాలుతారు. ఇప్పుడు మరి మనం ఎలాగ బ్రతకాలి? వాక్యం మనకి ఏం బోధిస్తుంది? వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది? నువ్వు ఎలాగ బ్రతకమని నేర్పిస్తుంది నీకు? నీతిమంతుడిగా బ్రతకని, నీతిమంతుడవుగా బ్రతకని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది, ప్రకటిస్తుంది, హెచ్చరిస్తుంది, సరిచేస్తుంది. ఎవరయ్యా నీతిమంతులు? దేవుని యందు ఒక పరిపూర్ణమైన విశ్వాసం ఉంచిన వారే కదా. ఎవరయ్యా నీతిమంతులు? దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించు వారే కదా. ఎవరయ్యా నీతిమంతులు? క్రీస్తు రక్తం చేత కడగబడిన వారే కదా. ఎవరయ్యా నీతిమంతులు? దేవుని ఆత్మ చేత నింపబడిన వారే కదా. ఎవరయ్యా నీతిమంతులు? క్రియల చేత నీతిమంతులుగా తీర్చబడిన వారే కదా. ఏది క్రియలు? ఏవి నీ క్రియలు? నీతి క్రియలు ఏవి సార్ మీ క్రియలు? క్రియలు లేని విశ్వాసం మృతమని తెలియదా నీకు? క్రియలు లేని విశ్వాసం మృతమని నీకు తెలియదా? ఇంకెంతకాలం మీ హృదయాన్ని కఠినపరుచుకుంటారు? ఇంకెంతకాలం మీ హృదయాన్ని భ్రష్ట హృదయంగా మార్చుకుంటారు? లేదు, ఇది తగదు మీకు. నీతిమంతులకి ఇది తగదు. నిజమైన క్రైస్తవులకి ఇది తగదు. హృదయము కరిగిపోవాలి, దేవుని ప్రేమతో నింపబడాలి, జాలి, దయ, కనికరముతో నింపబడాలి. సెల్ఫిష్గా ఎంతకాలం బ్రతుకుతావు నీ బ్రతుకులో? నాకు నాది, నాది. ఎంతకాలం బ్రతుకుతావురా నువ్వు? ఏది యేసుప్రభు నేర్పించిన నీతేది నీకు? యేసుప్రభు నేర్పించిన నీతేది నీకు? సమస్తము ధారాళముగా దయచేయు దేవుని యందు. ధారాళంగా ఇచ్చేసాడు ఆయన.
ప్రతి జీవిని గుప్పిలు విప్పి పోషిస్తున్నాడే, నీకు సమస్తం అనుగ్రహిస్తున్నాడే. యాకోబు ఏమన్నాడు? తినుటకు ఆహారం, కట్టుకొనుటకు వస్త్రం ఇచ్చినడు నీవు నాకు దేవుడవై ఇచ్చాడా లేదా? పోషించాడా లేదా? ఒక్కడి ఒంటరిగా వెళ్తే రెండంతలుగా చేశాడా లేదా? నీకేం తక్కువ చేస్తున్నాడు మరి నీ బతుకు? మరి నీకేది? ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు, నీవు నాకిచ్చు యావత్తులో, చెప్పండి రా, ఏదిరా మరి నువ్వు ఇచ్చేది? తిండి పెట్టట్లేదా నీకు? బట్టలు ఇవ్వట్లేదా నీకు? ఇస్తున్నాడా లేదా? యాకోబు నీతిమంతుడే కదా. యాకోబు నీతిమంతుడని యాకోబు మనకు మాదిరి కదా. ప్రభువైన యేసుక్రీస్తు మనకు మాదిరి కదా. ఏది? పితరుల నీతిని అనుసరించి జీవించే జీవితం ఏది నీ బ్రతుకు? ఏది? ఇంకెప్పుడు బ్రతుకుతావు? నెలైతుందా? 2 నెలలు అవుతుందా నువ్వు రాబట్టి? ఏమమ్మా? సంవత్సరమా? కొన్ని సంవత్సరాలుగా దేవుని వెంబడిస్తున్నారు కదా. నేను చెప్పేది ఒకటే, మంచిగా బ్రతకండి, మంచిగా బ్రతకండి. నరకానికి వెళ్ళొద్దు. మీ బతుకు మార్చుకోండి, బ్రతుకు మార్చుకోండి. ఇంకెప్పుడు బ్రతుకుతారు మంచిగా? ఎవరు మృతుల పునరుత్థానంలో పాలు పొందేది? నీతిమంతులు అనండి. ఎవరు? నీతిమంతులు. జీవ పునరుత్థానంలో పాలు పొందేవారు నీతిమంతులు, నీతిని అనుసరించి జీవించేవారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రైట్. యోహాను సువార్త 11వ అధ్యాయం 25. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఎవరు రెండవదిగా మృతుల పునరుత్థానంలో పాలు పొందుతారు? విశ్వాసం ఉంచువారు. ఈ సంఘటన ఈ సంభవము ఎప్పుడు జరిగింది అని అంటే, మార్తా మరియల సహోదరుడైనటువంటి లాజరు చనిపోయాడు. అయ్యా మీరుంటే బాగుండు, నా తమ్ముడు బ్రతకయ్యా, మీరు ఎక్కడ పోయారయ్యా, నా తమ్ముడు చనిపోయినాక వచ్చారయ్యా, అయ్యో మాకు దుఃఖమే మిగిలింది అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు, మార్తా, మరియా, బిడా భయపడకు, ఇదిగో భయపడకు, నీ తమ్ముడు లేస్తాడు అన్నాడు. అవునయ్యా లేస్తారని తెలుసు. ఎప్పుడు? మృతుల పునరుత్థానం అప్పుడు లేస్తారని తెలుసా? లేదు బిడ్డ అని ఇప్పుడు అంటాడు. పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు. ఒక పరిపూర్ణమైన విశ్వాసం మనకు ఉండాలి. దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం, నమ్మకం మనం కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తే నిజమైన దేవుడు, పోషకుడు, రక్షకుడు, సంరక్షకుడు, కాపాడువాడు, ఆశీర్వదించేవాడు. చనిపోతే నిత్య జీవం ఇచ్చేవాడు. పరిపూర్ణమైన విశ్వాసంలోంచి తొలగిపోకూడదు, విశ్వాసంలోంచి వెనక్కి వెళ్ళిపోకూడదు, అల్ప విశ్వాసులుగా మారకూడదా? ఇద్దంటారా? జరుగుద్ది అంటారు. ఇవన్నొద్దు. జరుగుద్ది, చేస్తాడు, చెయ్యగలడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఏదైనా చేయగలడు. నీకు జరగనంత మాత్రాన జరగలేదని అనుకుంటే పొరపాట్లు ఎట్లు? నాకు జరగనంత మాత్రాన జరగలేదు అనుకుంటే ఎలాగనా? జరుగుద్ది, ఖచ్చితంగా జరుగుద్ది. అది స్వస్థతైన, సంతానమైన, విడుదలైన, క్షేమమైన, నెమ్మదైన, సమాధానమైన, ఆరోగ్యమైన ఆశ తప్పకుండా ఇస్తాడు. నువ్వు యథార్థంగా బ్రతుకు. ఫస్ట్ నువ్వు యథార్థంగా బ్రతకడం నేర్చుకో. దేవుని సన్నిధిలో ఫస్ట్ నువ్వు నీతిగా యథార్థంగా బ్రతకడం నేర్చుకో. దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచడం నేర్చుకో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తప్పకుండా దేవుడు కార్యాలు చేస్తాడు. ఒకటి, నీతిమంతులు పునరుత్థానంలో పాలు పొందుతారు. 2, ఆయన యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచువారు. ఎవరన్నా? పరిపూర్ణమైన విశ్వాసం ఉంచువారు. ఏ విషయంలో సందేహం పడకూడదు, ఏ విషయంలో సందేహము పడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. 3వది యోహాను సువార్త 5వ అధ్యాయం 28.
దీనికి ఆశ్చర్యపడకుడి, దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున ఆ, సమాధులలో నున్న వారందరూ సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని ఆయన శబ్దము విని మేలు చేసిన వారు మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును ఆ, బయటికి వచ్చేదరు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. రైట్. ఏం చేసిన వారు నాన్న? మేలు చేసిన వారు ఏ పునరుత్థానంలో పాలు పొందుతారు? అది ఇప్పుడు నేను చెప్పింది. అందుకనే రేపు పునరుత్థానములు రెండు. పునరుత్థానములు ఎన్ని నాన్న? రెండు విధాలుగా ఉన్నాయి. ఒకటి జీవ పునరుత్థానం, రెండు తీర్పు మరణ పునరుత్థానం. తీర్పు పునరుత్థానం అంటేనే మరణ పునరుత్థానం. మరణ పునరుత్థానం. మేలు చేయాలి. అన్యులు చేశారు సార్ మేలు. అన్యులు చేశారు. అన్యులు చేశారు మేలు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు ఇతరులకు మేలు చేసుకుంటూ వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలుల కార్యం 10:38 ఆయన 10:38 అపోస్తలుల కార్యాలు 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనన్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు, ఏం చేస్తూ ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడుతున్న వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రోగములు వ్యాధుల చేత పీడింపబడుతున్న వారిని ఏం చేశాడు ప్రభు? విడిపించాడు. అది మేలు. దేవుడు మేలు చేసే దేవుడే. ఆయన కీడు చేయడు, మేలు చేసే దేవుడే. మరి నువ్వు పక్కనికి ఎన్నడైనా మేలు చేస్తున్నావా? చెప్పమ్మా. ఏది? నేను ఇంతకుముందు చెప్పాను కదా, మేలు చేసిన వాడే జీవ పునరుత్థానంలో మేలు చేయని వాడు. చెప్పండి అనా? ఇంకా దీనికి లోతైన మర్మాలు చెప్పాలా? ఉపదేశాలు చెప్పాలా? ఏం చెప్పాలి మీకు? మేలు చేయని వాడు కీడు చేసినట్టే. వాడికి తీర్పు పునరుత్థానమే. వాని బ్రతుకు నిత్య నరకమే. వాని బ్రతుకు నిత్య నరకం. నేను చెప్పేది ఏమైనా ఉందా ఇక్కడ? అమ్మా, నేను ఏదైనా కల్పించి చెప్తున్నానా? ఏది లేదుగా. దేవుని వాక్యమే కదా. సాధ్యమైతే ఇతరులకు మేలే చేయాలి, కానీ ఎన్నడూ నీ జీవితంలో కీడు చేయకూడదు. దేవుని సేవ విషయమే కానివ్వు, అర్థమవుతుందా? పేదవారికే కానివ్వు, విధవరాలకే కానివ్వు, అనాథలకే కానివ్వు, పేద సేవకులకే కానివ్వు, మేలు చేయాలి. నేను ఖచ్చితంగా చెప్పగలను, మన సంఘం ద్వారా ఎంతో కొందరి పేద సేవకులకు మేలు జరుగుతుంది. నిజం. ఒకటి సంఘము ద్వారా, రెండు నా ద్వారా కూడా జరుగుతుంది. ఎందుకంటే నేను వెళ్ళి వారికి ఈ ఆది అపోస్తల ఉపదేశ క్రమాన్ని, ఈ సేవా క్రమాన్ని వారికి బోధిస్తున్నాను, నేర్పిస్తున్నాను. ఇది నా ద్వారా కలిగే మేలు. అలాగనే ఆ సేవకులకు మీరిచ్చేటువంటి కానుక ఏదైతుందో దాన్ని తీసుకొని వెళ్ళి నిస్వార్థంగా వారికి పంచుతున్నాను. అది మీ ద్వారా కలుగుతున్న మేలు. చెప్పగట్టిగా ఆమేనండి. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్కరు పాలు పొందాలి. 150 ఇచ్చి చేతులు దులిపేసుకోవద్దు. 150 ఇచ్చి చేతులు దులిపేసుకోవద్దు. ఇదారా, అది నీ దరిద్రాన్ని చూపెడుతుందిరా. నువ్వు ఇంత దరిద్రాలు అని చూపెడుతుంది. అది అంటే నీ స్థితికి, తన స్థితికి తగినట్లుగా రాయబడింది బైబిల్లో. నీ స్థితికి తగినట్లుగా చేయాలి. నీ స్థితికి తగినట్లుగా చేయాలి. ఏదైనా ఎక్కువ అప్పు చేసి చేయమని నేను చెప్పాను. నీ స్థితికి తగినట్లుగా, నీ సామర్థ్యానికి తగినట్లుగా. జ్ఞాన వివేకము గల ఆత్మ నా ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మేలు చెయ్యి. నేను చెప్తున్నా, నువ్వేం తెలియదు. పోవు, నీతో ఏది రాదు. గుర్తుపెట్టుకో. వారి క్రియలు వారి వెంట. అంతే. క్రియలు లేకపోతే ఎందుకురా నీ బ్రతుకు? దేవునికి ఇవ్వకపోతే, పేదోనికి ఇవ్వకపోతే నీ బ్రతుకు ఎందుకు? ఎందుకు నీ బ్రతుకు? మారాలి. హల్లెలూయా.
ఇప్పుడు చెప్పు, ఎవరు పాలు పొందుతారు మృతుల పునరుత్థానంలో? మేలు చేయువారు. మేలు చేయువారు, కీడు చేయువారు, తీర్పు పునరుత్థానం. కీడు చేయువారు ఎక్కడికి? ప్రకటన గ్రంథం 20:11 వాక్యం చదివినానా? మరియు ధవలమైన, చూడండి నాన్న, రేపు అందరికి జరగబోయే తీర్పిదే బిడ్డ. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి, గొప్పవారేమి కొద్దివారేమి, మృతులైన వారందరూ, దరిద్రులైతేమి ధనికులైతేమి, మృతులైన వారందరూ, చనిపోయిన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణము పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఆమేన్ చెప్పండి అందరూ. మరణమును మృతుల లోకమును ఎక్కడ వేయబడింది అంటే నువ్వు ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోవాలరా నువ్వు? అసలు తీర్పులో నిలబడాలా? నువ్వు తీర్పులో నిలబడాలా? నిలబడద్దు. ఆయన మాట విని ఆ మాట ప్రకారం చేయువాడు, ఆయన పరిపూర్ణమైన విశ్వాసం ఉంచువాడు, నీతిని పరిశుద్ధతను అనుసరించి జీవించువాడు మరణమును తీర్పును దాటి నిత్య జీవంలో ప్రవేశిస్తున్నాడు. చెప్పగట్టి ఆమెరని. హల్లెలూయా. సిగ్గు పోతుంది ఆడు నిలబడితే, తీర్పులో నిలబడితే నీ సిగ్గు పోతుంది. నీ సిగ్గు పోతుంది. పాస్టర్ గారు, తిమోతి పాస్టర్ గారు చెప్పినప్పుడు వినకపోతే కదరా అక్కడ అనుకుంటావు బిడ్డ, నేను నిజమే చెప్తున్నా, నా మాట నమ్ము. అర్థమవుతుందా? బ్రతుకులు మార్చుకోండి. నేను చెప్తున్నాను, అక్కడ సిగ్గుపడతావు నువ్వు. మా అయ్య చెప్పినప్పుడు వినకపోతే కదరా అనుకుంటావు. తీర్పు తీర్చబడుతుంది. నీ క్రియలు ఏవి? నీ క్రియలు పేదనికి సాయం చేసినవా? విధవరాలకు సాయం చేసినవా? అనాథలకు ఇచ్చినవా? పేదవాళ్ళకి ఇచ్చినవా? బట్టలు లేనికి బట్టలు పంచినవా? అనాథలకు అన్నం పెట్టినవా? దేవుని పరిచర్యకు సహకరించినవా? ఇవే కదా నీతి క్రియలు. ఇవే కదరా. క్రియలు లేకపోతే బిడ్డ మీకు పరలోకం లేదురా. పరలోకం లేదు నాన్న. నేను చెప్పట్లేదు, వాక్యమే మీకు చెప్తుంది. ఇలా మరుగైంది ఏది లేదు. నీ క్రియలు నీతో వస్తాయట, నీకు సాక్ష్యం ఇస్తాయి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. విశ్వాసం ఉంచడం ఎంత ప్రాముఖ్యమో నాన్న, క్రియలు చెయ్యడం కూడా అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం. అబ్రహాము క్రియల వలన నీతిమంతులని తీర్చబడలేదా? ఇస్సాకు యాకోబులు క్రియల వలన నీతిమంతులని తీర్చబడలేదా? క్రియలు కావాలి. మేలు చేసిన వారు జీవ పునరుత్థానం. మేలు చేసిన వారు ఎక్కడికి నానా? కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానం. నువ్వు నాకు పెద్దగా కీడు చేయాల్సిన పని లేదు. నేను చెప్పిన పని చేయకపోతే తీర్పు. నేను చెప్పిన పని నువ్వు చేయకపోతే తీర్పు. క్రియలు లేకపోతే తీర్పు. నీతి క్రియలు లేకపోతే తీర్పులో నిలబడతావు. బిగబట్టి 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 ఎన్నడూ ఇవ్వకపోతే నీ బతుకులో. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. పరలోకం వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళండి మీరు? నేను చెప్పేది బుద్ధి మాటలా చెడ్డ మాటలా? అమ్మ చెప్పండి నాన్న, నేను చెప్పేది మంచి మాటలా చెడ్డ మాటలరా? బిడలారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించు, అద్భుతాలు చేయి. ఈ రాత్రే ఈ పగలే నీతో వచ్చును గాక, నీ ధననిధులు నింపును గాక. అంటే మా పాస్టర్ సూపర్ చెప్పాడు రా వాక్యం. అబ్బా అట్లా, అది వాక్యం అంతేరా. అది వాక్యం అంటే. ఈ తిమోతి పాస్టర్ ఎప్పుడు ఇదే నరకుడు, ఇదే ఎప్పుడు పొడుసుడే, ఇదే గోలైపోయింది మాకు. బ్రతక గోరువాడు ఎట్లా చెప్తాడట? బ్రతుకు చెప్పువాడు ఎట్లా చెప్తాడట? కోపంగా చెప్తాడు. నాశనానికి నరకానికి పంపువాడు, నాశనానికి కోరేవాడు ఎట్లా చెప్తాడట? తీయగా మాటలు. అంతే. ఇది పెద్దలు చెప్పిన నానుడి.
ఇదన్న బుద్ధి, ఇదన్న నేర్చుకోండిరా మీరు. పెద్దలు చెప్పిన నానుడు ఏంటో తెలుసా? పెద్దలు చెప్పిన సామెత, బ్రతకగోరువాడు, బ్రతుకుమని చెప్పేవాడు ఖండించి చెప్తాడు, గద్దించి చెప్తాడు, బుద్ధి చెప్తాడు. నువ్వు నాశనమైనా పర్వాలేదు, నాశనాన్ని కోరుకునేవాడు నున్న అట్లా ఏం కాదు సిస్టర్, ఏం కాదు బ్రదర్, కొందరు అట్లనే చెప్తారు, ఏం కాదు దేవుడు అట్లా చెప్పనే లేదు, సైతాన్ గారు చెప్తున్నాడు చెప్తాను. అబద్ధ బోధ, దొంగ బోధ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని చెప్పాను? 3 ఎన్ని చెప్పానా? నీతిమంతులు, విశ్వాసం ఉంచువారు, మేలు చేయువారు. రైట్. 4వదిగా రోమా 8:11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును, లేపును. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మృతుల పునరుత్థానములో మిమ్మల్ని లేపును. ఎవరు లేస్తారు? ఎవరు నానా? దేవుని ఆత్మను పొందినవారు, పరిశుద్ధాత్మాభిషేకం చేత నింపబడిన వారు, దేవుని ఆత్మ చేత నింపబడి ఆత్మ ఫలములు, ఆత్మ వరములు పొందినవారు, పరిశుద్ధాత్మ చేత నింపబడి నూతన స్వభావం, నూతన బుద్ధి, నూతన కార్యాలు జరిగించువారు. భాషలు మాట్లాడతారు కానీ బయట కూడా దుర్భాషలు ఆడతారు. వాళ్ళు కాదు. ఇక్కడ దేవుని భాషలు మాట్లాడతారు, అక్కడ దుర్భాషలు ఆడతారు. వాళ్ళు కాదు. దేవుని ఆత్మ మన హృదయాల్ని ప్రేరేపిస్తుంది. దేవుని ఆత్మ మనల్ని తన పోలికలోనికి మారుస్తుంది, స్వభావాన్ని నూతన పరుస్తుంది. వారు ఆత్మచేత నింపబడి భాషలు మాట్లాడు బరాబర అని కొట్టుకొని భ్రష్టులు గారు. నూతన స్వభావం, నూతన బుద్ధి ధరించుకున్నవారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏం కావాలన్నా దేవుని ఆత్మచేత నింపబడాలి, దేవుని ఆత్మచేత కడగబడాలి, దేవుని ఆత్మచేత నింపబడి ఆత్మ వరాలు పొందుకోవాలి, ఆత్మ ఫలాలు పాలించాలి. అరే ఆత్మ ఫలాల్లో ఏంటిదిరా? మొట్టమొదటిగా ప్రేమే కదా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని, ఏదిరా? ఎటొచ్చిన బల్లెమే అంతేనా? ఎటొచ్చిన పక్కల కత్తే. ఏదిరా నీలో ప్రేమ? నీలో ప్రేమ ఉంటే హెల్ప్ చేయవా? నీలో ప్రేమ ఉంటే హెల్ప్ చేయవా? ఏది నీ ప్రేమ? కనపరచాలి. ప్రేమను ఎట్లా కనపరచాలి? క్రియల ద్వారా కదా. ప్రేమను ఎలా కనపరచాలి చెప్పాడు కదా 1 యోహాను పత్రికలో, క్రియల ద్వారా మీ ప్రేమను. మరేది? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ దేవుని ప్రేమను తమ క్రియల ద్వారా కనపరచుదురు గాక. పేదవారికి, విధవరాళ్ళకి, అనాథలకు లేమి కలుగుట చూసి తమ హృదయంలో కఠినపరచుకోవద్దు. కలిగిన దాంట్లో సహాయం చేయాలి. నిన్ను వలేనే అన్నాడు కదా. నిన్ను వలే తిన్నావు ఈ పూటకు, వాడు లేదని ఏడుస్తున్నాడు, ఇంతున్నది ఇచ్చాయి, నువ్వే తినరా అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? నిన్ను వలే నీ పొరుగుని. నువ్వు బాగుండు బిడ్డ, నువ్వు మంచిగా ఉండరా ఫస్ట్, నిన్ను వలే నీ పొరుగుని. కానీ పెద్దలు చెప్పింది నీకు లేకపోయినా కూడా పక్కనికి పెట్టాలని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మను పొందిన వారంటే భాషలతో కొట్టుకున్నవారు కాదు, ఆత్మ ఫలాలు ఫలించిన వారు, ఆత్మ వరములు పొందినవారు, ఆత్మ స్వరూపంలోనికి నూతన స్వభావం, నూతన బుద్ధి, నూతన సృష్టిగా మార్చబడిన వారు మృతుల పునరుత్థానంలో పాలు పొందుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని చెప్పాను ఇప్పటికీ? 4 5వది 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం ఉంటుంది కదా. 16 చదువు డైరెక్ట్. 16. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
రైట్. ఎవరు మృతుల పునరుత్థానంలో పాలు పొందుతారు నాన్న? క్రీస్తు నందున్నవారు. ఎవరు నాన్న? క్రీస్తు నందున్నవారు. క్రీస్తు నందున్నవారు ఎవరు? క్రీస్తు నందున్నవారు ఎవరు? క్రీస్తు నందు విశ్వాసం ఉంచువారు, క్రీస్తు నందు బాప్తిస్మం పొందినవారు, క్రీస్తు ఆత్మ పొందినవాడు, క్రీస్తు వాక్యం. యోహాను సువార్తలో అన్నాడు కదా 15వ అధ్యాయంలో, ఏం చదవద్దు. అర్థమవుతుందా? నేను మీ యందును మీరు నా యందును ఉన్నామని తెలుసుకున్నట్లుగా మీరు ఫలించుట వలన అన్నాడు. ఓకేనా? అంటే దేవుని వాక్యము ఎవరిలో ఉంటుందో, దేవుని వాక్యం ఎవరిలో ఉంటుందో, యేసు ప్రభు ఎవరిలో ఉంటాడో వారు ఏమవుతారట? వారు బహుగా ఫలిస్తారు. అంటే ఏ ఫలాలు ఫలించాలి మనము? ఆత్మ సంబంధమైన ఫలాలు మనము ఫలించాలి. ఎవరైతే ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలిస్తూ ఉంటారో వారు క్రీస్తునందు ఉన్నవారు. క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. పాతవి అంటే పాత పద్ధతులన్నీ వదిలేసి నూతన సృష్టిగా మార్చబడినవాడు. చెప్పండి గట్టిగా ఆమేనని. ఆమేన్, హల్లెలూయా. వీరు క్రీస్తునందున్నవారు. నీ బుద్ధి మారలే, నీ బ్రతుకు మారలే, నీ ఆలోచన, నీ విధానం ఏది మారలే. నువ్వు క్రీస్తునందున్నావా? నువ్వు మృతుల పునరుత్థానంలో పాలు పొందుతావా? ఎలాగో జరుగుద్ది అది? ఎలాగో జరుగుద్ది? ఎలాగ జరుగుద్ది నాన్న? జరగదు. నువ్వు మారాలి, నీ మాట మారాలి, నీ పద్ధతులు మారాలి, నీ ఆలోచన విధానం మారాలి, నూతన సృష్టిగా మార్చబడాలి. దేవుని క్రియలు నీ ద్వారా ప్రత్యక్షం కావాలి, దేవుని ప్రేమ నీ ద్వారా ప్రత్యక్షం కావాలి, దేవుని నీతి నీ ద్వారా బయలుపరచబడాలి. వారు కదా క్రీస్తునందు ఉన్నవారంటే. వారు కదా క్రీస్తునందు. నీతి, పరిశుద్ధత, క్రీస్తు యొక్క సుగుణములు నీ ద్వారా ప్రచురించబడాలి కదా, ప్రకటించబడాలి. వారు కదా క్రీస్తునందు ఉన్నవారు. పాత బుద్ధి మారలే, పాత స్వభావం మారలే, పాత ఆలోచనలు, పాత క్రియలు, పాత ఆచారాలు ఏది మారలే. నేను క్రీస్తునందు ఉన్నాను, నేను దేవుని బిడ్డను, కాబట్టి నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అంటే ఎట్లా? నీ ఇష్టమా? నీ ఇష్టమా? నీ తాతదా? కాదు కదా నాన్న. నీ తాతది, నీ తండ్రిది కాదు పరలోకం. అందరికి తండ్రే, నీతిమంతుడు, న్యాయాధిపతి. ఆయన మనకు కొన్ని కండిషన్లు పెట్టాడు. ఆయన ప్రేమగల దేవుడే. మరో పాపిని కూడా క్షమించి తీసుకోవచ్చు కదా. ఓ అక్రమం చేసినట్టు తీసుకోవచ్చు కదా. ఓ వ్యభిచారిని, ఓ దొంగను, ఓ తాగుబోతును కూడా తీసుకోవచ్చు కదా. ప్రేమగల దేవుడు, కనికరం గల దేవుడు. మరి ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకు తీసుకోవట్లేదు? పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని ఖండిస్తాడు. దోషిని నిర్దోషిగా ఎంచడు, ఓ పాపిని పరిశుద్ధునిగా ఎన్నడించడు. పాపం చేశావు, పరిశుద్ధంగా మారడానికే తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు, మారమని చెప్పాడు. నువ్వు ఇంకా నేను మారను, ఇదే పాపంలో కొనసాగుతానంటే నీకు పరలోకం ఎట్లా ఇస్తాడు ఆయన? కదా. క్రీస్తునందున్న వారు మాత్రమే మొదట లేస్తారు, ఎవరు పడితే వారు లేవరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తునందున్నవాడు ఎవడట? నూతన సృష్టి. ఎవరు క్రీస్తునందున్న వారు? దేవుని ఆత్మను పొందినవారు, దేవుని వాక్యాన్ని సమృద్ధిగా తమ హృదయంలో చేర్చుకున్నవారు, దేవుని చేత ఆత్మ చేత నింపబడి ఆత్మ ఫలాలు ఫలించువారు. క్రీస్తు వారిలో ఉంటే ఏమవుతాడట? యోహాను సువార్త 15లో ఏమంటాడు? నేను మీ యందు ఉండటం వలన మీరు అత్యధికంగా ఫలిస్తారు. ఫలించే జీవితం కలిగిన వారు, ఆత్మ ఫలాలు ఫలించేవారు, వారు క్రీస్తులో ఉన్నారు, క్రీస్తు వారిలో ఉన్నాడు. నేను మీ యందును మీరు నా యందును అన్నాడు. ఏదిరా మరి? మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు బిడ్డ. ఆత్మీయ జీవితంలో ఆత్మ సంబంధమైన ఫలాలు ఏవి? ఎంతకాలం నువ్వు నేను నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా బతుకు, ఏం తీసుకుపోతావురా? ఏం తీసుకుపోతావు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పాను 5, ఇంకోటి చెప్తాను 6 చెప్పి 7 చెప్పి ముగిస్తాను. ఓకేనా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 అనుకుంటున్నాను. 10-11. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని
వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ఏమన్నాడు పౌలు? ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగాలని సమస్తమును నష్టపరుచుకొని పెంటతో ఎంచుకొనుచున్నాను అన్నాడు. సమస్తాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? నష్టపరుచుకొని పెంటతో సమానముగా. ఈ పెంట అంతా మనకు కావాలి. ఈ పెంటే అంతేనా? వెండి మనకు కావాలి పెంట, బంగారం మనకు కావాలి పెంట, ధనం కావాలి పెంట, ఇండ్లు కావాలి పెంట, బిల్డింగ్లు కావాలి పెంట. ఈ పెంట కొరకే పోరాటం మనదంతా. కానీ ఆయన ఏమన్నాడు? అది పెంటరా అన్నాడు. ఏమన్నాడు ఆయన? మరి ఈ పెంట కొరకే మనం పోరాటం చేస్తున్నాం. మన బతుకంతా పోరాటం పెంట కొరకే. ఏనాడైనా నష్టపోతున్నామా? దేవుని కొరకు, దేవుని వాక్యం నిమిత్తం ఏదైనా నష్టపోయి ఒప్పుకుంటున్నావా? నష్టపోయాడట. సమస్తమును నష్టముగాను పెంటగాను ఎంచుకొనుచున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆదివారం కూలికి పిలిచారు నిన్ను. ఎంత ఇస్తానన్నారు? ఈరోజు డబుల్ కూలి ఇస్తానన్నారు. ఏమన్నా అంతేనా? డబుల్ కూలి ఇస్తానన్నారు. ఇప్పుడు ఈ డబుల్ కూలి 500 కూలి నువ్వేమనుకున్నావు? 1000 రూపాయల కూలి ఏమనుకున్నావు? నువ్వు వద్దు, దేవుని సన్నిధికి వెళ్ళాలి అని చెప్పి నువ్వు ఈరోజు దేవుని మందిరానికి వచ్చావు. ఇప్పుడు ఆ 1000 రూపాయలు ఏమైనావు? నువ్వు నష్టపోయావు నాన్న. మీరు ఈరోజు ఆ 1000 రూపాయలు నష్టపోయారు. పౌలు ఏమంటున్నాడు? సమస్తమును, ఒకటి కాదు రెండు కాదు, సమస్తమును నష్టముగా. 2, అది నాకు పెంట. ఏమన్నాడు? ఆ డబ్బు నాకు పెంటతో సమానం అండి. కానీ నాకు ఎవరు కావాలి? నా దేవుడు కావాలి, నా దేవుని సన్నిధి కావాలి, ఆయన వాక్కు కావాలి, ఆయన అభిషేకం కావాలి, ఆయన కృప కావాలి. అందుకు దేవుని యొద్దకు వచ్చావు. ఇది నష్టపోవడం అంటే, ఇది పెంటగా ఎంచుకోవడం అంటే. ఏం బ్రతుకులు రమ్మని. డబ్బు డబ్బు ఎవడైనా డబ్బు వెంట పడేటోనికి డబ్బు దొరకదు, గుర్తుపెట్టుకోండి. అంతేనా? ధనం వెంట పడేటోనికి ధనం దొరకదు. సమస్తమును ఏం చేయాలంటే మనము నష్టపోవాలి, పెంటతో సమానంగా ఎంచుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి నాన్న, అలాగు ఎంచుకున్న వాడే మృతుల పునరుత్థానంలో పాలు పొందుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 6 చెప్పాను, 7వ విషయం చెప్పి ముగిస్తాను. చదవండి నాన్న. లూకా సువార్త 24వ అధ్యాయం 44 వాక్యం చెప్పని చదువురానా. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. నన్ను చూడండి అందరు. క్రీస్తు శ్రమపడి, అంతేనా? క్రీస్తు శ్రమపడి 3వ దినమున తిరిగి లేచునని. చివరిగా ఎవరు మృతుల పునరుత్థానంలో పాలు పొందుతారు నాన్న? శ్రమపడిన వారు, క్రీస్తు వలె శ్రమపడిన వారు, క్రీస్తు కొరకు, దేవుని రాజ్యం కొరకు, సువార్త కొరకు శ్రమపడిన వారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. శ్రమలు అనుభవించిన వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, దానియేలు, యోబు భక్తులు ఏమంటారు? నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే నాకు సంభవించుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తు శ్రమలు అనుభవించాడు, నీ కొరకు, నా కొరకు. అపోస్తలుడైన పౌలు అనుభవించాడు, యేసు ప్రభు కొరకు, దేవుని రాజ్యం కొరకు, ప్రజల కొరకు. మరి నువ్వెవరి కొరకు అనుభవిస్తున్నావు అమ్మా? దేవుని రాజ్య సువార్త కొరకు అనుభవిస్తున్నావా శ్రమలు? దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి అనుభవిస్తున్నావా శ్రమలు? దేవుని వాక్యము నెరవేర్చుటకు అనుభవిస్తున్నావా ఇరుగు పొరుగు వారితో శ్రమలు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. శ్రమ పడిన మీదట మనకు సింహాసనం, శ్రమ పడిన మీదట మనకు మహిమ. శ్రమ లేకపోతే సింహాసనము లేదు, మహిమ లేదు, పునరుత్థానంలో పాలు లేదు. పునరుత్థానంలో ఏం లేదు?
పాలు లేదు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13 నుంచి చదువునానా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వాక్యం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ? ఎక్కడికి వెళ్ళారు నాయనా? పరలోకంలో. ఎక్కడున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట. వీరెవరు? వీరందరూ మహా శ్రమలలో నుండి వచ్చిన వారు అంటే అర్థమైంది, పునరుత్థానులై తిరిగి లేచిన వారు. 7వ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతుంది, పరిశుద్ధులు ఎత్తబడతారు. పరిశుద్ధులు ఏమవుతారు? ఎత్తబడతారు. ఎత్తబడే గుంపులో వీరు ఎవరంటే మహా శ్రమల్లో నుంచి వచ్చిన వారు. అంటే క్రైస్తవులకు ఏమున్నాయి నాన్న? ఏమున్నాయి బిడ్డ? క్రైస్తవులకు నెమ్మది లేదు నాన్న. మనకి ఇక్కడ నెమ్మది లేదు, సమాధానం లేదు, సుఖము లేదు. దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు శ్రమలు మనము అనుభవించాలి. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఏ సమయమందును అసమయమందును దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, దేవుని గురించి తెలియజేస్తూ, దేవుని కొరకు శ్రమలు అనుభవించే వారిగా మనం ఉండాలి. దేవుని రాజ్య స్థాపన కొరకు శ్రమలు అనుభవించే వారిగా మనము ఉండాలి. ఎవరయ్యా చివరిగా మృతుల పునరుత్థానంలో పాలు పొందుతారంటే దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు శ్రమలు అనుభవించిన వారు, నీతి నిమిత్తము శ్రమలు అనుభవించిన వారు. మీకు లేవా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు, మీ ఇంటి వారి ద్వారా, మీ ఇరుగు పొరుగు వారి ద్వారా మాటలు లేవా మీకు? అర్థమవుతుందా లేదా? దేవుని కొరకు, వాక్యం కొరకు, సత్యం కొరకు నిలబడ్డప్పుడు నిందను, అవమానం, దూషణ, తిరస్కారం లేదా? ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక నానా. కాబట్టి దేవుని కొరకు, దేవుని రాజ్య స్థాపన కొరకు ఎవరైతే శ్రమలు అనుభవిస్తారో వారే మృతుల పునరుత్థానంలో పాలు పొందుతారు. ఆ మృతుల పునరుత్థానంలో పాలు గల వారే ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. వారు ఎవరితో ఉంటారు? వారు యుగాయుగాలు ప్రభుతో ఉంటారు. యుగాయుగాలు ఎవరితో ఉంటారు నాన్న? వాళ్ళు ప్రభుతో ఉంటారు. ఇలాంటి దైవికమైన కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకలో దీవించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికి వందనాలు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.